ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వైసీపీ పార్టీకి రాజకీయ సలహాదారుడుగా ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలలో రహస్యంగా పర్యటనలు చేస్తూ ప్రస్తుతం ప్రజల నాడిని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు గుప్పమంటున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేకమైన టీమును ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నట్లు గాసిప్లు హడావిడి చేస్తున్నాయి. పనిలో పనిగా రాబోయే ఎన్నికల్లో ఏ అభ్యర్థిని వైసీపీ పార్టీ తరపున పోటీలో దింపితే ప్రయోజనం ఉంటుంది అన్న కోణంలో ఇప్పుడు చాలా లోతుగా ప్రశాంత్ కిషోర్ టీం అధ్యయనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీం అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ వేడి తగిలింది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మధ్య ఏపీకి సంబంధించి కొన్ని జిల్లాలలో ఈ టీం అక్కడి ప్రజలతో సంభాషణలు జరుపుతున్నప్పుడు జనం మధ్య పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా చర్చ జరగడం ప్రశాంత్ కిషోర్ టీం కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి తోడు జనసేన పార్టీ కార్యకలాపాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు ఏమాత్రం చేరువ కాకపోయినా చాలా జిల్లాలలోని ప్రజలు ముఖ్యంగా యువకులు పవన్ జనసేన గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం ప్రశాంత్ కిషోర్ టీం పసిగట్టింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో రాబోతున్న ఎన్నికల్లో పవన్ ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని ఒక అభిప్రాయాన్ని ఆ టీం ప్రశాంత్ కిషోర్ దృష్టికి తీసుకువచ్చినట్లు టాక్. ఈ వార్తలే నిజమైతే ఈ విషయం పవన్ అభిమానులకు ఒక శుభవార్తే అనుకోవాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.